అందరికీ నమస్కారం అండి. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారిపై చేసిన ఆరోపణలను మా టీఆర్ఎస్ పాలక మండలి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. అదేంటంటే, మన మల్లన్న గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మీరు ఎప్పుడైనా చూసారా? పట్టణంలో డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి పనులను పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం మీరు ఎప్పుడైనా గమనించారా? గతంలో కంటే ఇప్పుడు పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారిని ఆదరిస్తున్న తీరును చూసి మీరు తట్టుకోలేక ఒక ప్రతిపక్ష నేతగా ఇటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రతి గడప, పట్టణంలోని ప్రతి వార్డు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవడం మీరు ఎప్పుడైనా గమనించారా? మనం చేయని మంచి పనులను వేరే వారు చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు ఇటువంటి ఆరోపణలను దయచేసి మానుకోవాలని కోరుకుంటున్నాను. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మొన్న ఎమ్మెల్యే గారి పైన చేసిన ఆరోపణల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ప్లేస్ మీరు చెప్పినా, సమయం మీరు చెప్పినా సరే, మీరు చేసిన ఆరోపణలు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాననేటటువంటి ఒక మెసేజ్ మీకు పంపించడం జరిగింది. మీరు 24 గంటలు కడుస్తున్నా కూడా దాని గురించి ఇంతవరకు స్పందించకపోవడం అనేటటువంటిది ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవనేటటువంటిది. దయచేసి పనిచేసే వారిని చేయనివ్వండి. మీరు చేయకపోయినా ప్రజలు మీ మీద ఉన్న గౌరవంతో కనిపించినప్పుడు మాట్లాడటాలు అలాంటివి చేస్తున్నారు. అంతే తప్ప అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమైంది కేవలం ఇప్పుడు మల్లన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేటటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని కలవాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవి గతంలో, ఇప్పుడు ఎలా ఉంది ఎమ్మెల్యేని కలవాలంటే అనేటటువంటిది అందరికీ తెలుసు. రోజు రోజుకు మల్లన్న పెరుగుతున్న ఆదరణని చూసి మీరు తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారే గానీ మీ మనస్సాక్షి కూడా చాలా క్లియర్ గా తెలుసు కోదాడలో డెవలప్మెంట్ అనేటటువంటిది మంచిగా జరుగుతుంది అనేటటువంటి విషయం. మీరు చేస్తున్న ఆరోపణలన్నింటినీ మానుకోవాలి. నియోజకవర్గం మొత్తంలో కనీసం ఒక 20,000 మందినైనా పేరు పెట్టి పిలవగలిగినటువంటి సత్తా, ధైర్యం, గుర్తింపు అన్ని మల్లన్న గారికి ఉన్నాయి. మీరు కనీసం ఒక 200 మందినైనా పేరు పెట్టి పిలవగలిగినటువంటి పరిచయాలు ఉన్నాయంటారా మీకు? మీరు ఐఫై మెయింటైన్ చేసి ఢిల్లీలో తిరగటానికి మాత్రం మీరు ఉపయోగపడతారేమో కానీ గల్లీలో తిరగటానికి మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగపడట్లేదు అనేటటువంటిది ప్రజల అభిప్రాయం. మీరు దాన్ని నిరూపించారు. కాబట్టి ఇలాంటి అసత్య దూరమైన ఆరోపణలు మానుకోండి. గతంలో ఎన్నో స్కాములు జరిగాయి, ఎన్నో సిండికేట్లు ఉన్నాయి. అన్నిటిని కూడా మీరు చేసినటువంటి వాటిని ప్రస్తుతం మల్లన్న చేస్తున్నారనేటటువంటి చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేయటం అనేటటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి ఆరోపణలు మానుకోండి. జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రోత్సహించండి వీలైనంత వరకు, లేదా వాటి గురించి మాట్లాడకుండా ఉండటం అనేటటువంటిది మంచిది. మీరు ఏమాత్రం మీరు చేసినటువంటి ఆరోపణలో నిజాలున్నాయని మీ మనసాక్షి కనుక అనిపిస్తే మీరు వాటిని సాక్ష్యాలతో సహా నిరూపించండి. వాటికి సమాధానం చెప్పడానికి మల్లన్నతో పాటు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేసుకుంటున్నాం పత్రికా ముఖంగా.